హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూనియన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మెయిన్గా ఈ యూనియన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయినా ఏ క్రెడిట్ కార్డ్ అయినా మెయిన్గా ఇచ్చేది శాలరీడ్ మెంబర్స్కి అనమాట. అంటే ఎవరికైతే మంత్లీ శాలరీ వస్తుందో వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. బట్ మీరు నన్ను క్వశ్చన్ అడగొచ్చు, ఈ శాలరీ వచ్చే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? మనం కూడా బ్యాంక్లో ఒక పార్టే కదా, మనకు కూడా అకౌంట్ ఉంది కదా, మనకు కూడా ఇవ్వచ్చు కదా అని మీరు నన్ను అడగొచ్చు. సో ఇక్కడ శాలరీ ఏంటంటే, క్రెడిట్ ఏంటంటే ముందే డబ్బులు కట్టక ముందే మీకు డబ్బులు అయితే ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఒక లోన్ తీసుకున్నారనుకోండి, సో మీరు లోన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి షూరిటీగా బ్యాంక్లో పెట్టాలి. ఇప్పుడు మీ హౌస్ కాగితాలన్నా, లేదంటే ప్లాట్ కాగితాలన్నా, భూమి కాగితాలన్నా ఏమన్నా తీసుకుపోయి షూరిటీగా పెడితే మాత్రమే మీకు లోన్ ఇస్తారు. సో కానీ ఇక్కడ క్రెడిట్ కార్డులో అట్లా కాదు, ఏ షూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీకు డబ్బులు అనేది ఇచ్చేస్తారు వాళ్ళు. ఒక 1 lakh 2 lakh లిమిట్ అనేది ఉంటుంది క్రెడిట్ కార్డ్కి. అవి డైరెక్ట్గా ఏ ప్రూఫ్స్ పెట్టుకోకుండా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మీకు శాలరీ అనేది మంత్లీ వస్తుంది, సో నెక్స్ట్ మంత్ శాలరీ కూడా వస్తుందని బ్యాంక్ వాళ్ళకి తెలుసు. అప్పుడు మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తారనమాట. మరి ఇలా ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తారా అంటే ఫ్రీగా అయితే ఇవ్వరు, దాని నుంచి మిత్ అయితే వసూలు చేసుకుంటారు. సో ఇప్పుడు మీకు మెయిన్గా అడ్వాంటేజెస్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఫ్లిప్కార్ట్లోనైనా అమెజాన్లోనైనా కొన్ని షాపింగ్స్ అయితే చేస్తూ ఉంటారు. ఆ షాపింగ్స్ చేసినప్పుడు ఏంటంటే మీ దగ్గర డబ్బులు అనేవి ఉండవు ఫ్రెండ్స్. ఒక 40,000 పెట్టి మొబైల్, లేదంటే 50,000 పెట్టి మొబైల్ కొనాలనుకున్నారు. సో మంచి సేల్లో అది ఒక 40,000కి మాత్రమే వస్తుంది. అప్పుడు మీ దగ్గర 40,000 లేవు. అప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి డైరెక్ట్గా దాన్ని బై చేసి మంత్లీ కట్టుకోవచ్చు అనమాట. అది క్రెడిట్ కార్డ్ ఉంటేనే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో సేల్స్ అనేవి జరుగుతాయి. గ్రేట్ ఇండియన్ సేల్ అని, ఫ్లిప్కార్ట్ సేల్ అని ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఈ సేల్స్లో ఏంటంటే మనకి బ్యాంక్ క్రెడిట్ ఆఫర్ అనేది ఇస్తారు. సో యూనియన్ బ్యాంక్ అనేది ఉండదు, ఎస్బీఐ లేదంటే ఐసిఐసిఐ, సో ఇట్లా కొంచెం పెద్ద బ్యాంక్స్ అనేవి ఉంటాయి. సో వాటికైతే మనకి క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్స్ వస్తాయి. ఇప్పుడు 4,000 దగ్గర ఉన్నది, ఒక 40,000 పెట్టి మీరు మొబైల్ తీసుకుంటున్నారు అనుకోండి, 4,000 మీకు డిస్కౌంట్ వస్తుంది, 5-6,000 కూడా డిస్కౌంట్ వస్తుంది అట్లా అనమాట. సో ఇంత ఎక్కువ డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏదైనా ఏరోప్లేన్లో ట్రావెల్ చేయాలనుకుంటే మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి లాంచెస్లో ఫ్రీగా 2 to 5 రూపీస్ కట్టి ఫ్రీగా మనం మీల్స్ అయితే ఇష్టం వచ్చినట్టుగా అయితే తినొచ్చు. మనకి ఎయిర్పోర్ట్లో ఒక సమోసా కొనాలన్నా 150 రూపాయలు ఉంటుంది, బట్ ఫ్రీగా మన కడుపులో పట్టినంత తినొచ్చు అనమాట ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి. అండ్ చాలా ఆఫర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్స్ మీద. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఆఫర్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇంత ఆఫర్స్ ఎందుకు ఇస్తున్నారు, మనల్ని ఇట్లా తీసుకునేటట్టు ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటే, ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో 40,000 పెట్టి ఒక వస్తువు కొన్నారు. సో అది మంత్లీ కట్టుకుంటున్నారు. మంత్లీతో పాటు మీ మీద వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ కూడా వేస్తారనమాట. అది 15 to 18% ఉంటుంది. సో ఇప్పుడు మీరు 10,000 కట్టి, అంటే మంత్లీ ఒక 10,000 కడుతున్నారు అనుకోండి ఈఎంఐ ద్వారా. సో 10,000కి ఒక 15% ఇంట్రెస్ట్ అంటే, సో ఒక 10,000కి 1,500 నుంచి 2,000 అంటే 1,800 అంటే సింపుల్ థింగ్ కాదు. ఇట్లా కొన్ని లక్షల మందికి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, కొన్ని కోట్ల రూపాయలు బ్యాంక్ వాళ్ళకైతే లాభం ఉంటుందన్నమాట. సో వాళ్ళు లాభం లేకుండా ఏవి కూడా చేయరు. సో ఇట్లా మీకు ఇస్తారు, ఒక చేతి నుంచి ఇంకొక చేతి నుంచి టక అయితే తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ వల్ల మనం ఎక్కువ షాపింగ్ అది ఇది చేసినా కూడా మనకు పాయింట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పాయింట్స్ని మనం మనీ లాగా కూడా కన్వర్ట్ చేసేసుకొని మనం అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈఎంఐలో ఒకటి తీసుకున్నారు, లేదంటే ఈఎంఐని యూజ్ చేసి, అంటే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి ఏదైనా తీసుకున్నాక ఒక 40,000 50,000 పెట్టి కెమెరా తీసుకున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 50,000 14 రోజుల లోపల కనుక మీరు కడితే మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఆ తర్వాతకి మాత్రమే మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్లా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అండ్ ఆ తర్వాతకి క్రెడిట్ కార్డ్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు మంత్లీ ఎంతో అంత దాని నుంచి తీసుకొని ఎమ్మటెమ్మటే పే చేస్తూ ఉన్నారనుకోండి, మీకు సిబిల్ స్కోర్ అనేది పెరుగుద్ది. ఈ సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క బ్యాంక్ మీరు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే సిబిల్ స్కోర్ అనేది పెంచుతుంది. సో దట్ మీకు లోన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఎంత ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే అంత ఎక్కువ లోన్స్ వస్తాయి. సో మీకు సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే అసలు బ్యాంక్ వాళ్ళు లోన్ కూడా ఇవ్వరనమాట. సో ఇట్లా మీకు ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనమాట. యూనియన్ బ్యాంకే కాదు, ఏ బ్యాంక్ అయినా ఇట్లానే ఉంటాయి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో మీరు క్రెడిట్ కార్డ్కి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ కొన్ని ఇంట్రెస్ట్ అయితే పడుతూ ఉంటుంది దాని మీద. సో మీరు దాన్ని అఫోర్డ్ చేయగలిగితే, మీకు మంత్లీ శాలరీ వస్తే తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ మంత్లీ శాలరీ రాకుండా తీసుకుంటే మాత్రం వేస్ట్ అనేది నా ఒపీనియన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.